ఇప్పుడంతా ఏఐ యుగం. ఉన్న ఉద్యోగాలే బూస్టింగ్ అయిపోతా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలే చేతులెత్తేస్తా ఉన్నాయి. ఇక ఎలా బతకాలిరా అని చెప్పి ఆలోచిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చేదానికంటే కూడా కళల్లో బతికిచ్చేదానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తా లక్షల లక్షల కోట్ల అప్పులు తెచ్చి లేనిది సృష్టిస్తానని చెప్పి మాటలు అనేవి చెప్పి పూర్తి స్థాయిలో ప్రజల్ని భ్రమింపజేస్తూ ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటపడేటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత విధాలా పోరాడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాట ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఏంటంటే 10 లక్షలు పెట్టి మనం పెట్టుబడి పెట్టి చిన్న పాన్ షాపో చిన్న షాప్ ఏదో పెడితే నెలకి 10,000 రూపాయల ఆదాయం సంపాదించుకోవడానికి కూడా అగసాట్లు పడిపోతా ఉన్నాం. 10 లక్షలు పెట్టుబడి పెడితే అట్లా లక్షల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఎన్ని లక్షల కోట్లు తెస్తాడేనా? ఎంత చేస్తాడు? ఓ పక్క అన్ని డమ్మాలు, రియల్ ఎస్టేట్ డమ్మాలు, వ్యాపారాలు డమ్మాలు, బతుకు తెరువు కోసం అగసాట్లు పడిపోతూ పనులు లేక జీవితాలన్నీ అగసాట్లు పడిపోయి కనీసం ప్రభుత్వం ఏదైతే ఉప్పుకి కందిపప్పుకి ఇంకా ట్యాక్సులు పెంచేసుకుంటూ ముందుకెళ్తుంటే పూర్తి స్థాయిలో జనాల సొమ్ముతోటి అప్పులు చేసి వడ్డీలకు ఇష్టానుసార రీతిలో కట్టి అమరావతి కడతాడంట. అది కట్టేది కదా, అయ్యేది కదా, అది ఎప్పుడు కావదు అది. ఎందుకంటే ఈయన చెప్పేది ఏంటి? ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ. మరి వీటిల్లో ఏఐ సిటీ అడిగిపోయింది, లేకపోతే క్వాంటమ్ సిటీ అడిగిపోయింది, ఆ సిటీ ఈ సిటీ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, అవన్నీ అడిగిపోయింది. ఈయన చెప్పే 2029 కాదుగా 2047 కూడా అయిపోవు. అయినా కానీ ఇన్ని సిటీలు ఇక్కడ ప్లాన్ చేస్తే రాష్ట్రం అంతా ఎక్కడ పోవాలి? రాష్ట్రం అంతా ఏమైపోవాలి? గ్రోత్ ఇంజిన్ అనేది పూర్తి స్థాయిలో పక్కనే అక్కడి నుంచి గట్టిగా ఒక 20 కిలోమీటర్లు పక్కకు పోతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ కారిడార్ని డెవలప్ చేసుకుంటూ మనకున్న పోర్టు వనరులను పూర్తి స్థాయిలో అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున ఉపాధి కల్పించుకుంటూ పెద్ద ఎత్తున ఏదైతే మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకోకుండా మన పరిస్థితి వాస్తవంగా ఏంటండి? ఈరోజు మన రాష్ట్రం మన పరిస్థితి ఏంటి? గట్టిగా 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు మనం చెల్లించలేకపోతున్నాం. 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టే ప్రైవేటైజేషన్కి ఎందుకయ్యా ప్రైవేట్ చేతులు పెడతాం? మెడికల్ కాలేజీలు కట్టే అందరికి ఆరోగ్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అవి కట్ట నా దగ్గర డబ్బులు లేవంటారు. తర్వాత 6,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అయ్యా విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే డబ్బులు లేవు. సరే చివరికి బడిలో పరిశుభ్రమైన అన్నం పెట్టండి, బాగు చేయండి, పిల్లలకి అన్నం పెట్టే పరిస్థితి అంటే మాకు ఆ డబ్బులు లేవు అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే చూస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు సరిపోతాయి, ఇంకా సామాన్యులకి పథకాలు ఇవ్వాలంటే అప్పులు చేస్తారు. పథకాలకు అప్పులు చేసి, బతకడానికి అప్పు చేసి, తినడానికి అప్పు చేసి, ఉండటానికి అప్పు చేసి, మళ్ళీ 2 లక్షల కోట్లు అప్పు చేసి, మళ్ళీ పెద్ద పెద్ద మెగా సిటీల పేరిట ఇష్టానుసార రీతిలో కాంట్రాక్టులకు ఏదైతే 2,000 10,000కి ఎస్ఎఫ్టీలకు ఇచ్చేసి పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక సామ్రాజ్యం అనేది వీళ్ళు పెంచుకుంటున్నారు తప్పితే ప్రజలకి పూర్తి స్థాయిలో చేరువయ్యే రాజధాని అనేది వీళ్ళకి అవకాశం కల్పించట్ల. హైదరాబాద్ అంటే ఈయన కట్టాడంట, 400 ఏళ్ళు కష్టపడితే హైదరాబాద్ ఈరోజు ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడైంది? ఒక రాజధాని అనేది డెవలప్ అవ్వాలంటే జనాలు ఉన్న చోట పెట్టాలి. జనాలు ఉంటే పూర్తి స్థాయిలో అప్పటికే ఆర్థికంగా ఎంతో కొంత పుష్అప్ అయ్యింది ఆ నగరం. ఎందుకంటే అందరూ బతకడానికి ఎక్కడికి వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొద్దిగా మన గవర్నమెంట్ తరపున ఏదైనా మంచి కంపెనీస్ మంచి ఏదైనా అవైలబుల్గా ఉండే గ్రోత్కి ఏదైతే మనకు ఉపయోగపడేది ఏదైనా ఆలోచన చేసి అక్కడ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇంకొద్దిగా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఒక పెద్ద మహానగరంగా ఏర్పడింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా నేను వచ్చాను, నేను జించాను, నేను ఆర్ఎస్ఎన్, నేనే మొత్తం అని చెప్పుకుంటే అంతిమంగా ఎవరు ఇక్కడ? మీరు జస్ట్ ఎగ్జాంపుల్ సామాన్యుడు మధ్యతరతోటి ఈరోజు ఇప్పటికి కూడా 10-15 వేలు సంపాదించడానికి చచ్చిపోతున్నాడండి. ఈ రాష్ట్రంలో సామాన్యుడు 10-15 వేలు సంపాదిస్తే పాలకి, ఇంట్లో కరెంటు బిల్లులకి, లేకపోతే కూరగాయలకి, రైస్కి, ఇంటెద్దకి, లేకపోతే ఈటికే సరిపోతుంది మన జీవితం. మనకంటా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదిగో తిప్పుతాడంట, ఇంకా కళ్ళల్లో తిప్పి అది పిప్పి చేసేస్తాడు. 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన అయిపోయి, ఇప్పటికి మనకు అతి లేదు అతి లేదు. విజయవాడలోనే జగన్ గారు పెడదాం అంటుంది, విజయవాడ గుంటూరు కలుపుదాం అంటున్నాడు. మచిలీపట్నం పోర్టు ఉంది కాబట్టి అది కొద్దిగా మనం పుష్అప్ అయింది అని చెప్పి జగన్ గారు స్పష్టంగా చెప్పేది అదే. విజయవాడకు కూడా ఇలా యాక్సెప్ట్ చెబుతే ఏం చేయాలా? విజయవాడను కూడా ఇలా యాక్సెప్ట్ చెబుతే ఏమన్నా? విజయవాడలో 25 లక్షల పైగా జనాలు ఉన్నారు. విజయవాడలో కృష్ణా వాటర్ ఉంది. ఈయన గుంతలోనే పెడతాను, నేను ఆ గుంతలోనే కొండవీటి ఒక పారిద్ది, మొన్న విజయవాడ వరదలు వచ్చి మొత్తం మునిగిద్ది, అల్లాడిపోవాలి. ఇంకా అదే ఆలోచనతో చేస్తా ఉంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏదైతే నిన్నటి నుంచి మావిగన్ అని ట్రోలర్ చేస్తున్న వ్యక్తులకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా అయితే సవాల్ విసరడానికి సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటైతే క్లారిటీగా ఉంది, ప్రతి ఒక్కరికి గ్రామాన్ని మావిగన్ పైన చర్చ జరగాలి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు చెల్లించడానికి బకాయిలు లేవు, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడానికి బకాయిలు లేవు, పిల్లలకి పరిశుభ్రమైన అన్నం పెట్టడానికి బకాయిలు లేవు,
లేకపోతే నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేయడానికి బకాయిలు లేవు, 6,000 కోట్లు ఏదైతే పెండింగ్ ఏదైతే బకాయి లేదు, ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి బకాయిలు లేవు, డబ్బులు లేవు, ఇవన్నిటికీ డబ్బులు లేవు. కానీ వీళ్ళు మాత్రం ఒక సంపద సృష్టిస్తాను, అది సృష్టిస్తాను, ఇది సృష్టిస్తాను అని చెప్పి మాటల్లో చెబుతూ అప్పులు చేస్తూ పూర్తి స్థాయి వీళ్ళు కాంట్రాక్టర్లు, వీళ్ళ మనుషులు, వీళ్ళు అవినీతి చేసుకుంటూ ఇష్టానుసార రీతిలో పూర్తి స్థాయిలో జనాల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి పక్కకు విజయవాడ మన రాజధాని అని ఒప్పుకోలేకపోతుంటే వీళ్ళు ఏమనాలండి వీళ్ళని? విజయవాడ గుంటూరు మనకు అందరికీ దగ్గరగా, అటు సగం ఇటు సగం, పైనుంచి ఇటు దగ్గరే విజయవాడని ఒప్పుకోలేకపోతుంటే ఏమనుకోవాలి వీళ్ళని? ఎంతసేపు ఆ గుంతలోనే పెడతాం. ఆ గుంతలో మీరు పెట్టే బదులు ఇది ఆల్రెడీ డెవలప్ అయింది కదా, ఏమన్నా చేయండి ఇదని అడుగుతా ఉంది జనాలు. నీళ్ళు అక్కడ వర్షం పడితే తోడుకోవడానికి సరిపోతుండే, విజయవాడని ఒప్పుకోకపోతే ఇంకేమనుకోవాలి వీళ్ళని? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు, లేకపోతే 90 పైసలు, లేకపోతే 2,000 రూపాయలకో, లేకపోతే ఎంతకో మీకు నచ్చినచ్చిడికి ఇక్కడికే భూములు ఇవ్వండి. అమరావతిలో డెవలప్ చేద్దాం, నిదానంగా అవుతూ ఉంటుంది అది. కాకపోతే ఇప్పటికిప్పుడు మనం ముందుకెళ్ళాలి. ఇంకా 12 ఏళ్ళ నుంచి ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు మనం ఆగే పరిస్థితి లేదు. ఒక తరం జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 170 నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి, నాయకులతోటి టెలికాన్ఫరెన్స్లో క్లియర్ కట్గా చెప్పారు, ఇది మన స్టాండ్, ఇది పూర్తిస్థాయి ప్లాన్ బి అనేది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం. మనం ఖచ్చితంగా ప్లాన్ బి దాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థమైతే చెప్పాలి. ఇక అమరావతిలో జరుగుతున్న ప్రతి అవినీతిని ఎత్తి చూపుతూ ముందుకెళ్ళాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే బలంగా పోరాడాలి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బలంగా అయితే నిన్న మాట్లాడటం జరిగింది. టెలికాన్ఫరెన్స్లో ప్రతి ఒక్క నాయకుడికి చేరువేలాగా ప్రతి ఒక్క గ్రామంలో ఇదే చర్చ జరగాలని చెప్పడం జరిగింది.